పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా చిత్తూరు జిల్లాలో ఉచిత మెగా మెడికల్ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్పీ తుషార్ దూడి ఆధ్వర్యంలో పోలీసు హోంగార్డ్స్ రిటైర్డ్ సిబ్బంది వారి కుటుంబ సభ్యుల కోసం అపోలో ఆసుపత్రి వైద్యుల సహకారంతో మెగా మెడికల్ క్యాంప్ ను ప్రారంభించారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యమే ప్రజాస్వామ్యమని, రక్షణ కవచమని ఎస్పీ అన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో గత రాత్రి కురిసిన వర్షాలకు దాచేపల్లి నుంచి కేసానుపల్లి తక్కెళ్లపాడు వెళ్లే రోడ్డు మార్గంలో కాట్రవాగు పొంగి పొర్లింది. దీంతో రోడ్డు పూర్తిగా జలమయం కావడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గూడేస్పాడ్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ 8, 9, 10వ తరగతి విద్యార్థినుల విద్యా ప్రగతి, వస్తువులపై ఆరా తీసి క్రమశిక్షణతో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. అనంతరం కిచెన్ షెడ్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం పోక్సోపేట వద్ద మొంతా తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాజమండ్రి రంపచోడవరం ప్రధాన రహదారిపై చెట్లు పడిపోయాయి. భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న R&B పోలీసు రెవెన్యూ సిబ్బంది వెంటనే స్పందించి అడ్డంగా పడిన చెట్లను తొలగించి రహదారిని క్లియర్ చేశారు. పల్నాడు జిల్లాను మొంతా తుఫాన్ తీవ్రంగా ప్రభావితం చేయడంతో జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాచేపల్లి మండలంలో భారీ వర్షం కారణంగా దాచేపల్లి కారంపూడి రహదారిపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి రోడ్లపైకి, లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో వాహనదారులు, రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాచకొండ మల్కాజ్గిరి జోన్ అడిషనల్ డీసీపీ ఆధ్వర్యంలో రాధికా చౌరస్తాలో అమరవీరులకు నివాళులర్పించారు. వీటి నిర్వహణలో ప్రాణాలు బలిదానం చేసిన పోలీసులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని డీసీపీ అన్నారు. కుషాయిగూడ, జవహర్ నగర్, నేరెడ్మెట్, చర్లపల్లి పోలీస్ స్టేషన్ల సిబ్బందితో పాటు వందలాది మంది విద్యార్థులు మానవహారంగా ఏర్పడి పోలీస్ అమరవీరులు జోహార్ అంటూ నినాదాలు చేశారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో మోంతా తుఫాన్ కారణంగా అరుంధతి కాలనీ జలమయమైంది. సుమారు 200 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. వెంటనే స్పందించిన రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అధికారులు ఆ ప్రాంతాలను సందర్శించి ముంపు బాధితులను నిర్మల స్కూల్ కి తరలించి పునరావాసం కల్పించారు. మార్కాపురం రోడ్డులోని పసుపులేరు బ్రిడ్జి వద్ద గుడిసెలు మునిగిపోయిన కూలీలను కూడా అధికారులు సురక్షిత భవనాలకు తరలించారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలంలో మోంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. బలమైన గాలుల కారణంగా చెక్పోస్ట్ సెంటర్ వద్ద మాచర్ల వైపు వెళ్లే రహదారిపై భారీ చింత చెట్టు విరిగిపడింది. ఈ చెట్టు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభంపై పడటంతో అది కూడా కూలిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విరిగిన వైర్లు షాపులపై పడటంతో ప్రజలు, వ్యాపారులు భయాందోళనకు చెందుతున్నారు. కర్నూలు జిల్లా ఎమికనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 2,25,000 ఖాళీ గోనె సంచులు కాలిపోగా యజమానికి దాదాపు 5 లక్షల నష్టం వాటిల్లింది. భద్రతా లోపాలే దీనికి కారణమని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని యార్డ్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, పోలీసులు పరిశీలించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా భద్రతను పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వినుకొండ మండలం మదమంచిపాడు నుండి త్రిపురాపురం వెళ్లే ప్రధాన రహదారిపై వాగు ప్రమాదకర స్థాయిలో ఉధృతంగా బ్రిడ్జిపై నుండి ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు సురక్షిత ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో తెల్లవారుజాము నుండి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఇబ్రహీంపట్నంలో ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. పలుచోట్ల చెట్లు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అధికారులు మరియు సిబ్బంది నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని నారాయణపురం, చిన్నదేవులాపురం
గ్రామాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంగిలేటి వాగు ప్రమాదకరంగా పొంగిపొరుతోంది. అలాగే నల్లమల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు జీసీ పాలెంలో మద్దిలేరు వాగు కూడా పొంగింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వరదలు తగ్గాలని కోరుతూ జీసీ పాలెం గ్రామస్తులు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ములుగు జిల్లా వాజేడు నాగారం గ్రామాలలో గత 20 రోజులుగా త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు, మహిళలు ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయం ముందు రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులను ఆశ్రయించిన మహిళలు పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేస్తామని మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి హెచ్చరికంగా ఇక ఎంపీడీఓ హామీ ఇవ్వడంతో మహిళలు ధర్నాను విరమించారు. జనగామ జిల్లా కేంద్రంలో గంజాయి బ్యాచ్ సభ్యులు హల్చల్ సృష్టించారు. గుండ్లగడ్డ అమ్మబావి రోడ్డులో వాహనాలపై వెళ్తున్న సాధారణ ప్రజల మీద కత్తులతో దాడికి పాల్పడటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గంజాయి మత్తులో ఉన్న యువకులు ఆగడాల వల్ల ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. ఈ గంజాయి బ్యాచ్ పై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుని పట్టణంలోని శాంతి భద్రతలను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ మండలం చిన్నలంక వద్ద సముద్ర పోర్టుకు నల్లి క్రీక్ వంతెనకు గండిపడింది. మరమ్మతుల కోసం 25 లక్షలు మంజూరైన పనులు మొదలు కాకముందే వంతెన శిథిలపై కూలడంతో వేలాది ఎకరాల ఆక్వా చెరువులు నీట మునిగి రైతులకు భారీ నష్టం జరిగింది. ఈ ఘటనతో మత్స్యకారులకు రోడ్డు మార్గం నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో వంతెన అవతలి వైపు చిక్కుకున్న 6 ఆక్వా రైతుల్ని సురక్షితంగా రక్షించారు.